మిమ్మల్ని తక్కువ చేసుకునే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆల్వేస్ కాంప్లిమెంట్ చేయండి దాన్ని. దానికి ఇంకో పాజిటివ్ ఎంపవరింగ్ నమ్మకాలు. అమ్మో! నాకు భయమేస్తుంది ఎక్కడికన్నా ఎళ్ళాలి. అమ్మో! నాకు చాలా భయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనిపించిందనుకోండి, వెంటనే అనుకోండి. కనీసం ఎవరు తోడు ఉండట్లేదు. కనీసం భయమన్నా నా తోడుతోనుంది. ఓకే. భయం రా ఎళ్దాం అని అనుకోండి. ఫ్రెండ్‌షిప్ చేసుకోండి. ఒకరోజు శ్రీకృష్ణుడు, బలరాముడు ఇద్దరు అడవిలో ఆహ్, ఆహ్, ఒక ఒక వాళ్ళ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వాళ్ళు వెళ్తున్నారనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ప్రయాణం చేస్తూ ఉన్నారు. దారిలో ఒక అడవి కనపడితే రెస్ట్ తీసుకుందామని అక్కడ పడుకునుంటారు. పడుకొని ఉండగానే ఒక రాక్షసుడు కనపడతాడు. కనపడగానే బలరాముడికి మేలుకొచ్చి కృష్ణ కృష్ణ అని అరుస్తూ ఉంటాడు. కానీ కృష్ణుడు లేవట్లేదు. ఎన్ని సార్లు కృష్ణ అంటున్నాడో ఆ రాక్షసుడు ఆకారం ఇంకా పెరుగుతూనే ఉంది. ఈ బలరాముడు భయం పెరిగిపోతూనే ఉంది. లాస్ట్‌కి ఎంతసేపటికి చాలా సార్లు గట్టిగా అనేసరికి ఏంటో సౌండ్ వినపడుతుంది. ఏమైంది అని చెప్పి శ్రీకృష్ణుడు లేస్తాడు. లేసి "ఏంటన్నా ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు?" అంటే "అదిగో అతను రాక్షసుడు ఉన్నాడు ఎదురుగుండా." కృష్ణుడు చూసి "ఎక్కడున్నాడు?" అని అడిగాడు. అడగగానే ఆ రాక్షసుడికి ఫస్ట్ డౌట్ వచ్చింది. ఏంటి నేను ఇంత పెద్ద అవతారంలో ఉన్నాను నేను కనపడట్లేదా అని. ఆలోచనలో తను చిన్నగయిపోయాడు. నెక్స్ట్ ఇదేంటి ఎదురుగుండానే ఉన్నాడు గదా! అంటే ఎక్కడన్నా నాకెక్కడ కనపడట్లేదే అని అన్నాడు. మళ్ళీ అన్నాడు. అనగానే ఆ రాక్షసుడి సైజ్ ఇంకా తగ్గిపోయింది. సో, ఎన్ని సార్లయితే నాకు లేడు అని కనపడుతున్నారో అంటే లేనిది కనపడుతుందో ఆటోమేటిక్‌గా ఆ సైజ్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైనా మనం ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనం దేనిపైన ఎరుకతో ఉంటామో, అది కూడా మన పైన ఎరుకతోనే ఉంటుంది. రైట్? సో, వాట్ యూ ఆర్ అవేర్ ఆఫ్ ఈస్ ఆల్‌వేస్ అవేర్ ఆఫ్ యూ. మనం దేనిపైన దృష్టి పెడితే, అది కూడా మన పైన దృష్టి పెడుతూ ఉంటుంది. ఓకే. సో, మన నమ్మకాలు ఎలా ఉండాలి? మనల్ని పెంపొందించేలా ఉండాలి.